గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే అందుకు ఉదాహరణ అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మటం లేదని అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు శంఖారావం మోగింది. రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో కాంగ్రెస్లో కూడా జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించనున్నారు? పకడ్బందీగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయి. గ్రామ వ్యవస్థను పటిష్టం చేయాలి. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారు మేమందరం ప్రయత్నం చేసినప్పటికీ వివిధ రకాలుగా బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి పార్టీ అడ్డుకుంటూ వచ్చింది. తద్వారా రిజర్వేషన్ ప్రక్రియ పెండింగ్లో పడింది. పెండింగ్ ఉంది కానీ అటకక్కలేదు. 42% రిజర్వేషన్ ప్రక్రియ ముందు కూడా కొనసాగుతుంది. ఎలక్షన్ నిమిత్తం లేకుండా ముందు కూడా కొనసాగుతుంది. 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెచ్చేవరకు మా ప్రయత్నం ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్ జరగాలి. కింది లెవెల్లో వ్యవస్థ దెబ్బతినుంది కాబట్టి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఇలా అధికారులు ఉంది కాబట్టి అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులకే, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థులకే పట్టం కడతారని ఆశిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీరు ప్రతిపక్ష పార్టీలకు ఏం చెప్పనున్నారు? ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా రాష్ట్రంలో. ఏ ప్రతిపక్షం ఉందన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూశారు కదా. ప్రతిపక్ష పార్టీల యొక్క పరిస్థితి కింద మీద పడ్డ పరిస్థితి ఆ రకంగా ఉంది. ప్రజలు 2023లో ఒక తీర్పు ఇచ్చినారు. బీఆర్ఎస్ పార్టీకి సెలవు, ఇక్కడ బీజేపీ పార్టీకి స్థానం లేదనే మాట చెప్పినారు. ఆ తీర్పు ప్రతిఫలమే జూబ్లీహిల్స్. సో రేపు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలో విజయం సాధించిందని చెప్పి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.